ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. చూశారు కదా, ఇలాంటి వీడియో ఇంకోటి చూడండి. భువనేశ్వరి మీ బాధ చూసిన తర్వాత ఆవిడ చేతిలో ఉండే గాజు తీసి ఈ అమరావతి ఉద్యమం కోసం డొనేట్ చేశారు. ఇది డొనేట్ చేశారు. ఇది కూడా ఓపెన్ ఆక్షన్ లో వేసి ఉద్యమానికి ఖర్చు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇది కూడా చూశారు కదా, తన 2 గాజులని కాదు తన ఒక్క గాజుని అమరావతి కోసం దానం చేసిన నారా భువనేశ్వరి గారి అభిమతాన్ని, అమరావతిలో భూములిచ్చిన రైతుల ఆక్రందనల్ని, అలానే మాకొక రాజధాని కావాలని 1 దశాబ్దానికి పైగా ఎదురు చూస్తున్న భావి ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాన్ని, ఆకలిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ సెంటిమెంట్స్ని బాగా ఆకలింపు చేసుకొని ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక్కడి దాకా కథ బాగానే ఉంది. ఇక్కడే రాజకీయ కొత్త తరం పెండారీలు ఎంటర్ అయ్యారు. వీళ్ళు బాబుగారి ప్రోద్బలంతో కాంట్రాక్టర్ల రూపంలో అమరావతిని చుట్టేసి 2 సంవత్సరాలైన రాజధాని ఎందుకు ముందుకు సాగట్లేదు అని అడిగిన తన సొంత మనుషుల్ని కూడా డిఫమేషన్ కేసులతో వదలని ఈ పెండారీలని అదుపు చేయలేకపోవడం అమరావతి రైతుల, ఆంధ్రప్రదేశ్ మనోభావాలనే కాదు, నారా భువనేశ్వరి గారు దానం చేసిన గాజుని కూడా అవమానపరచటమని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోలేకపోతున్నారా? అదిరిందయ్యా చంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధాని, ఇది చాలామందికి అంటే మనం బయటకు వెళితే, ఆంధ్రప్రదేశ్ దాటి బయటకు వెళితే ఒక్కొక్కసారి ఇది ఒక ఫన్ కింద క్రియేట్ అయిపోతుంది. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని అంటే, ఒక్కొక్కసారి కొంతమంది అమరావతి అని అంటారని, కొంతమంది 3 రాజధానులు అంటే పొలిటికల్ వార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హ్యూమిలియేషన్కి గురవుతున్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు ఈ లైన్ ఎందుకు చెప్తున్నాను? అమరావతి, నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 టర్మ్లో ఆయన అమరావతి అని చెప్పని టెంపరీ భవనాలు కట్టుకుంటూ పోయి కంప్లీట్ చేయకుండా, అంటే ఒక రాజధాని నిజంగా ఒక 5 సంవత్సరాలు ఎవరన్నా కంప్లీట్ చేయగలరా అంటే చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరో కూడా కంప్లీట్ చేయలేరు. కానీ అట్లీస్ట్ కొన్ని భవనాలు, అంటే నాకు తెలిసి 2 ఇన్స్టిట్యూట్స్ వచ్చినట్టున్నాయి అక్కడ. పార్లమెంట్, మన అసెంబ్లీ ఒకటి, టెంపరీ అసెంబ్లీ ఏదో కట్టామని చెప్పాను. అంటే తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పటం వలనో, లేకపోతే తాత్కాలిక భవనాలని చెప్పటం వలనో అది అక్కడ అసలు ఏమీ కన్స్ట్రక్ట్ చేయని ఒక పంధాన అందరూ అనుకున్నారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2019 నుంచి 24 దాకా 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఆ తర్వాత అమరావతి పనులు అలాగే ఆగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫండ్స్ అలొకేట్ చేసి మళ్ళీ అన్ని రీవ్యాంప్ చేశారు. ఇది అందరికీ ఇక్కడి దాకా అందరికీ తెలిసిందే. అయితే ఎన్నిసార్లు ప్రభుత్వాలు మారినా, వచ్చినా, లేకపోతే గవర్నమెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే గవర్నమెంట్ మారిన ప్రతిసారి అమరావతి లేకపోతే ఫండ్స్ అలొకేషన్ ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? నిజంగా ఈ ఇబ్బందులు ఫండ్స్ అలొకేషన్స్ ద్వారా వస్తున్నాయా, లేదా అలొకేట్ చేసిన ఫండ్స్ని కాంట్రాక్టర్స్ సరిగ్గా వినియోగించట్లేదా, లేదా అసలు పూర్తిగా పనిచేయటమే మానేశారా? ఇలాంటి ప్రశ్నలలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సురేష్ కల్లూరి, ఈయన ఒక సీనియర్ జర్నలిస్ట్. దాదాపు 30 సంవత్సరాల దాకా ఆయనకి అనుభవం ఉన్న పత్రికా రంగం, అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ చెప్పుకునే ఆర్గనైజేషన్స్లో కూడా ఆయన మంచి పొజిషన్స్లో వర్క్ చేసిన ఒక జర్నలిస్ట్. కొద్దిగా ఇంక్లనేషన్ అనేది ప్రభుత్వం వైపు ఉందా లేకపోతే ప్రతిపక్షం వైపు ఉందా అనే విషయాన్ని మనం కాసేపు పక్కన పెడితే, ఈయనకి ఒక నోటీస్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? మేఘా ఇంజనీరింగ్ నుంచి. మేఘా ఇంజనీరింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే, మెగా కృష్ణారెడ్డి గారిది. ఈయన దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఆయన కంపెనీ నుంచి 1000 కోట్ల డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు. మీరు వింటున్నది నిజమే.
ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ దాదాపు ఒక 1000 కోట్ల డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే మేఘా ఇంజనీరింగ్ అనే సంస్థ అమరావతి రాజధానిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రాక్టర్, టెండర్లు దక్కించుకున్న కంపెనీలలో మేఘా కృష్ణారెడ్డి గారి కంపెనీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, నాట్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఆర్గనైజేషన్, అదే పెద్ద కంపెనీ. వీళ్ళతో పాటు ఎవరెవరైతే టెండర్లు దక్కించుకున్నారో ఈ కంపెనీలన్నిటి మీద కూడా సురేష్ కల్లూరి అనే వ్యక్తి ఒక వీడియో చేశారు. ఏమని? అమరావతి రాజధాని ముందుకెళ్ళకపోవటానికి కారణాలను వివరిస్తూ, ఎప్పటికల్లా ఇది పూర్తి చేస్తే, అంటే వేసవి కాలంలో ఉన్న మళ్ళీ వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడే ఆ కాలువలు, డ్రైన్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయగలిగితే మళ్ళీ వర్షాకాలానికి ఇబ్బంది ఉండదు, ఈ వేసవిలోనే కంప్లీట్ చేయాలి. అంటే నేను ఆయన వీడియో చూశాను, నాకు ఎక్కడ కూడా దురుద్దేశం ఏం కనిపించలేదు, పర్సనల్ టార్గెట్ ఏమీ కనిపించలేదు, ఎక్కడ కనిపించలేదు. కానీ ఒక 1000 కోట్ల డిఫమేషన్ సూట్ వేసి దాంట్లో అంటే కైండ్ ఆఫ్ మమ్మల్ని హ్యూమిలియేట్ చేశారు. సో కాల్డ్ జర్నలిస్ట్ అంటే ఎలా అంటే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అని చెప్పని నాకు చాలా అర్థం కాని విషయం ఏంటంటే, మీడియా గొంతుని నొక్కే ప్రయత్నం కాంట్రాక్టర్లు చేస్తుంటే ప్రభుత్వం గుడ్డిగాడిద పళ్ళుదవుతుందా? ఇక్కడ సురేష్ కల్లూరి అనే వ్యక్తి మాట్లాడింది ఏంటి అనేది ముందు మీకు చెప్తా. యాక్చువల్గా నేను ఐ హ్యావ్ నోటెడ్ డౌన్, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ నెంబర్స్, ఐ హ్యావ్ నోటెడ్ డౌన్. ఇది చూడండి, ఇప్పుడు డాక్యుమెంట్ ఇక్కడ పెడతాను చూడండి. ఇది కాంట్రాక్టర్ వైజ్ ప్రోగ్రెస్, ఇది ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో నుంచి తీసుకున్న డేటా. ఓకే, ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో నుంచి తీసుకున్న డేటా. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే దీంట్లో ఒక 12 కంపెనీస్, నేమ్ ఆఫ్ ద వర్క్ అంటే ఈ కంపెనీ పేర్లు, ఎన్సీసీ, ఎల్ఎన్టీ, కేపీసీ, కేఎంవి, ఎస్పీసీఎల్, బిఎస్ఆర్ ఇవన్నీ కూడా కంపెనీ పేర్లు. ఆ పక్కన ఉన్న అగ్రిమెంట్ వాల్యూస్, ఇవన్నీ వర్క్స్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి మీరు, ఎంఈఐఎల్ అనే కంపెనీ 42,000 కోట్ల చూడండి 42,000 కోట్ల పనులు జరిగితే, పన్నులకి టెండర్లు పిలిస్తే దాంట్లో దాదాపు 10,360 కోట్లు, అంటే 42,196 కోట్లలో వర్కులలో 10,360 కోట్లు ఈ మెగా ఇంజనీరింగ్ తీసుకుంది, మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీ తీసుకుంది. ఓకే, అంటే దాదాపు 24% పనులు. మీరు వింటున్నది నిజమే. ఒక పెద్ద రాజధానిలో దాదాపు 24% పనులు అత్యధికంగా ఈ కంపెనీ తీసుకుంది. తీసుకోవడంలో తప్పే ఉందా? అస్సలు లేదు. మరి తప్పెక్కడుంది అంటే, ఇలాంటి కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ప్రభుత్వం అని చెప్పని సురేష్ కల్లూరి అనే వ్యక్తి ప్రశ్నించారు. కారణం ఏంటి? కారణం మీకు చెప్తా. ఈ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ అనే కంపెనీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ఆరోపణలు? వీళ్ళు వర్క్స్లో అలసత్వం చేస్తారని, వీళ్ళు వర్క్స్ అయితే చేస్తారో ఇవి, నేను ఎక్కడ గురించి మాట్లాడుతున్నా, కేరళలో వీళ్ళ హిస్టరీ గురించి ఈయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కేరళలో ఈ కంపెనీ మీద ఎన్హెచ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేరళలో బాగా పూర్ వర్క్స్ చేసినందుకు గాను ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వీళ్ళకి దాదాపు 9 కోట్ల పెనాల్టీ వేయటమే కాకుండా ఒక 1 year బ్యాన్, నేషనల్ హైవే టెండర్ల మీద 1 year బ్యాన్ విధించారు వీళ్ళకి, ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి. కారణం ఏంటి? వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన NH66, కేరళలో ఉన్న NH66 హైవేస్ చాలా అధ్వానంగా ఉన్నాయని, వీళ్ళు కాసరగూడ డిస్ట్రిక్ట్ చంగల నీలేశ్వర సెక్షన్లో ప్రాపర్ డిజైన్ లేకపోవటం వల్ల ఆ స్లోప్ ప్రొటెక్షన్ కొలాప్స్ అయిపోయిందని NHAI అధికారులు ఐడెంటిఫై చేశారు. తద్వారా
దీంతోపాటు NH-66లో కంటిన్యూస్ లోపాలు ఉండటం వలన సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీకి ఏ అయితే డీవియేషన్స్ అవుతాయో వాటి మీద యాక్షన్స్ తీసుకోమని కాంట్రాక్టర్స్ మీదే కాదు కాంట్రాక్ట్ ఏజెన్సీస్ మీద కూడా కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్తే వీళ్ళకి ఆల్రెడీ 9 కోట్ల పెనాల్టీ కూడా ఉంది. ఒక 1 ఇయర్ నేషనల్ హైవేస్ టెండర్స్ని బ్యాన్ కూడా చేశారు వీళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం? దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ. ఇలాంటి ఒక కంపెనీకి అమరావతి లాంటి ఒక అతిపెద్ద రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లెగిస్తే చెప్తూ ఉన్న వ్యక్తులకు వీళ్ళు ఇక్కడ టెండర్లు ఇవ్వటమే కాకుండా దాదాపు 24% టెండర్లు ఇచ్చారు. 24% వాటా ఈయనదే. అంటే ఇలా తీసుకోవటంలో ఇప్పుడు చూడండి 10,360 కోట్లు 10,360 కోట్లు కదా, 24% వీళ్ళకు ఉంది కదా. అయితే సురేష్ కల్లూరు అనే చెప్పిన ఆయన ఆ వీడియోలో ఏం చెప్పారంటే అగ్రిమెంట్ ప్రకారం 4,216 వర్కర్లు ఉండాల్సి వస్తే ఎంప్లాయీస్ మాత్రం దాదాపు 2,369 మంది, అంటే దాదాపు సగం మందే పెట్టారు మెగా ఇంజనీరింగ్ కంపెనీ. అంటే వర్క్స్ ఎంత బాగా చేపిస్తున్నారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమరావతిలో కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో కంపెనీస్ వాటి యొక్క బొక్కలను చూపిస్తూ దాదాపు 4,200 మంది వర్కర్లను పెట్టాల్సి వస్తే 2,300 మందిని పెట్టారు, సగానికి సగం. మెషినరీస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ మెషినరీస్ 748 ఉండాల్సి వస్తే దాంట్లో 363 పెట్టారు. అంటే అవి కూడా సగానికి సగం తగ్గించి పెట్టారు. యాజ్ ఆఫ్ నౌ ఆయన వీడియోలో చెప్పిన మాట, యాజ్ ఆఫ్ నౌ 3.55% మాత్రమే కంప్లీట్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 3.55% కంప్లీట్ చేశారు అని చెప్పని. వీటితో పాటు ఇప్పుడు నేను చెప్తున్న ఈ 10,000 కోట్లతో పాటు దాదాపు 3 STP వర్క్స్, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు ప్రాంతాల్లో STPs కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సో దానికి ఆ టెండర్లు కూడా వీళ్ళే దక్కించుకున్నారు. అంటే ఇది అమృత్ పథకం అంటారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం పెట్టిన రేట్స్ కంటే ఒక 1.5% ఎక్కువే, 1.5 టైమ్స్ పర్సెంట్ కాదు టైమ్స్ ఎక్కువ కోట్ చేసి వీళ్ళు టెండర్లు కొట్టారు. ఎక్కువకి. ఇది సురేష్ కల్లూరు అనే వ్యక్తి చెప్పిన పాయింట్. వీళ్ళు దాని మీద డిఫమేషన్ ఇస్తారు. అయితే నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఒక్కసారి నేను మీకు కూడా ఇక్కడ వేస్తాను చూడండి. కాంట్రాక్టర్ వైజ్ ఇందాక నేను చెప్పాను కదా, దాంట్లో ఇందాక వేసిన డాక్యుమెంట్లో 9th చూడండి, 9th సీరియల్ నెంబర్లో MEIL 10,360 crores ఉంది కదా. ఇక్కడ చూడండి పైన ఫిజికల్ ప్రోగ్రెస్ పర్సంటేజ్ ఉంది కదా, ఆ పైన వచ్చేసి తర్వాత ఫిజికల్ ప్రోగ్రెస్, ఇది కూడా ఫిజికల్ ప్రోగ్రెస్. ఒకటి వచ్చేసి డబ్బుకు సంబంధించి, ఇది వచ్చేసి అమౌంట్ ఆఫ్ వర్క్. ఓకే, అయితే ఇప్పుడు ఈ కాలమ్ నెంబర్ 9లో చూడండి మీరు, హియర్ you have cumulative achieved as on April 2nd of 2026 ఎంత ఉంది? 3.64 ఉంది. 3.64 ఇది ఆయన వీడియోలో నెల క్రితం చెప్పాడు. ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు, ఆ పెరిగిన నెంబర్ కూడా మీకు చెప్తా. 3.64 ఉంది. కానీ యాక్చువల్గా ఎంత చేయాలి? 10.72 చేయాలంటే దాదాపు ఒక 7% ఇంకా తగ్గిపోయి, అంటే 10% చేయాల్సింది 3% చేశారు. మరి క్వశ్చన్ చేయొద్దా? అంటే మాట్లాడితే మీడియా గొంతు నొక్కేస్తారా? ఇది మొన్నటిది. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది రీసెంట్, అంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన డేటా. MEIL యాజ్ ఆన్ క్యుములేటివ్ అచీవ్డ్ యాజ్ ఆన్ 28/2/26 February 28th of 26కి ఎంత ఉంది? 4.86 అయింది. 10కి దగ్గరికి వచ్చేస్తుందిగా అనుకుంటే అట్లా కాదుగా. ఎందుకంటే యాక్చువల్గా ఉండాల్సిన టార్గెట్ అంతా 13.48. చూసారా, 13.48. మరి ఇంత నత్తనడకన ఆంధ్రుల రాజధాని అని, రైతుల రాజధాని అని, అమరావతి ఒక ఏమంటారు, ఇక వద్దులే ఆ పదాలన్నీ, ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పే పదాలన్నీ చెప్పామంటే మనమే ఇది చేసుకోవాలా? ఇలాంటి మాటలు చెప్పి
ఈ కాంట్రాక్టర్లకు ఇస్తే ఎక్కడ ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ ప్రభుత్వానికి సంబంధించి మంచి చెప్పిన జర్నలిస్టుల మీద కూడా డిఫమేషన్ కేసులు వేస్తే అంటే మా అన్నయ్యతో మాట్లాడుతుంటే ఆయన అంటాడు, ఈ పిండారీలు అంటారు తెలుసు కదా రామన్, పిండారీలు, ఇలాంటి పిండారీలను చుట్టుపక్కల పెట్టేసి నేను రాజధాని కట్టేస్తున్నాను అని చెప్పంగానే, అంటే ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారు? ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి 24% వాటా ఏంటి? అంటే ఎలా? అంటే వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి, వాళ్ళ యొక్క పనితనం ఏంటి, ఆ పనితనంలో అసలు ఎందుకు ఏ బేసిస్లో ఇచ్చారు? 24% వాటా పోనీ ఓకే ఇచ్చారు, ఓకే మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీద మీకు నమ్మకం ఉంది, తప్పు లేదు. ఇక్కడ పోనీ చెప్పినట్టుగా పని చేస్తున్నారా? వాళ్ళు చెప్పినట్టుగా అయినా పని చేస్తున్నారా? లేదు కదా. లేకపోగా వాళ్ళు చేస్తున్న పనినే బయటికి మాట్లాడి ఇది తప్పు కదా అని మాట్లాడితే అతని మీద డిఫమేషన్ కేసులు వేసేసి ఇంకెందుకు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం ఎందుకంటున్నా నేను? అంటే మీరు మాత్రం ఆ అమరావతి రాజధానిని నత్తనడకని తీసుకెళ్తానే ఉంటారు, దాన్ని కట్టరు. దాని మీద అరే మీరు ఎందుకు కట్టట్లేదండి అని చెప్పని మిమ్మల్ని సమర్థించే ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, మీకు అనుకూలంగా మాట్లాడిన జర్నలిస్టు మాట్లాడితే మాత్రం అతని మీద డిఫమేషన్ కేసులు పడితే మనం మాట్లాడడం ప్రభుత్వం తరపు నుంచి. అంటే నాకు ఈ టెండర్లలో ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఇదేంట్రా బాబు, అంటే ఒకడేంటి ఇన్ని వేల కోట్లు ఒకటి తీసేసుకోవటం ఏంటి? ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీ గురించి మాట్లాడితే 2004 సంవత్సరంలో మేఘా కృష్ణారెడ్డి గారి ఆయన యొక్క హిస్టరీ చూసుకుంటే 2004 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మీరే వినాలా, అంటే మీరు ఎలాగైతే 2 ఎకరాల నుంచి ఎలా వచ్చారో సేమ్ 2004 సంవత్సరంలో బాల్నగర్లో ఒక చిన్న యూనిట్, ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఒక చిన్న ఫ్యాబ్రికేషన్ యూనిట్ పిచ్చిరెడ్డి గారి తరపు మనిషి ఈ మేఘా కృష్ణారెడ్డి, ఆయన థింక్ అల్లుడా, ఐ థింక్ అల్లుడు అనుకుంటా, వీళ్ళ మామ పిచ్చిరెడ్డి, ఆయన దగ్గర ఈ ఒక చిన్న ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉండేది బాల్నగర్లో. అలాంటి ఒక యూనిట్ ఇప్పుడు ఎల్ఎన్టీ లాంటి ఒక జాతీయ స్థాయి కన్స్ట్రక్షన్ కంపెనీని కూడా తలదన్నేలాగా వాళ్ళకి రాని ప్రాజెక్టులు కూడా మన ఆంధ్ర తెలంగాణలో వీళ్ళు తెచ్చుకుంటున్నారంటే అంటే ఈ పిండారీలు అని ఏదైతే మా అన్న చెప్పాడో, ఈ పిండారీలను మనం చక్కగా మన అమరావతిలో కాంట్రాక్టర్ కింద పక్కన పెట్టేసుకొని ఏం ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు రాజధానిని? నాకు అర్థం కాల. ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ చూస్తే అంటే ఈ టైంపాస్ చేసి ఈ అమరావతిలో చెట్లు బీకే కార్యక్రమాలు, నీళ్లు పోసే కార్యక్రమాలు ఇవన్నీ చేసి టైంపాస్ చేసి ఏం తప్పు చేశాడు, ఏం తప్పు మాట్లాడాడు ఆయన సురేష్ కల్లూరి ఆయన? ఒక్క మీడియా సంస్థ అన్నా, మీకు సమర్థించే ఒక్క మీడియా సంస్థ అన్నా వీటి గురించి మాట్లాడుతుందా? అమరావతి నత్తనడకన వెళ్తుంది ఎందుకు అని కనీసం ప్రశ్నించే ధైర్యం చేస్తుందా? ధైర్యం పక్కన పెట్టండి, జోకుతారు కదా మిమ్మల్ని. కనీసం ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అని చెప్పుకునే పెద్ద పెద్ద సంస్థలు, ఈనాడు, వీళ్ళ గురించి నేను మాట్లాడాను, మంచి మాట్లాడరు. ఈ TV5 వీళ్ళ గురించి, మహా న్యూస్ వీళ్ళ గురించి ఇలా మాట్లాడకపోగా ఆయన వేసిన తర్వాత రోజు పెద్ద పెద్ద ఎడిషన్లో అబ్బో అమరావతి అమోఘంగా ముందుకెళ్తుందని చెప్పని ప్రజలను మాయ చేసి మభ్యపెట్టే, ఆ అమరావతి రైతుల్ని మాయ చేసి మభ్యపెట్టే కార్యక్రమం ఈ మీడియా సంస్థలు చేస్తాయి. ఇంకా ఎంతకాలం అక్కడున్న పిల్లలు, కుర్రాళ్ళు వీళ్ళందరూ కూడా మైగ్రేట్ అవ్వాలండి ఆంధ్రప్రదేశ్ నుంచి? అంటే అసలు నాకు ఈ నంబర్స్ చూస్తుంటే నాకే మెంటల్ వస్తుంది.
ఒక సెంటిమెంట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి అమరావతి కడతాం అనగానే పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది నమ్మి అక్కడ అరే ఓట్లు వేసేసి మళ్ళీ అమరావతి కట్టాలి, మళ్ళీ ముందుకెళ్ళాలని చెప్పని మాట్లాడుకొని ఇట్లాంటి పిండారీలను తీసుకొచ్చి మొత్తం ఒక నలుగురు మీద L1లు L2లు ఆళ్ళే మొత్తం. సో దయచేసి మీరు గెలవటానికి సహాయపడిన వ్యక్తులలో మీడియాలో ఇండిపెండెంట్గా పనిచేసే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గొంతు నొక్కేద్దాం జర్నలిస్టులది, ఏది సీనియర్ జర్నలిస్టులు గొంతు నొక్కేద్దాం, మీడియాని వీళ్ళ యొక్క ఏమంటారు వ్యవస్థల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని మీడియా గొంతు నొక్కేద్దాం, అణచిపెట్టేద్దాం, పట్టేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అట్లాంటి వాటికి ఎవడో జంకడం. చంద్రబాబు నాయుడు గారు మీరే ఆలోచించుకోవాలి సార్. యూ షుడ్ డెఫినెట్లీ థింక్ అబౌట్ దిస్. దిస్ ఈజ్ నాట్ ద వే హౌ యూ రన్ ఎ గవర్నమెంట్. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళని లోపలేసే, మీకు వ్యతిరేకించిన వాళ్ళే లోపలేసి ఇంకెందుకంటే మళ్ళీ మనం ఓడిపోగానే అందరూ గుర్తొస్తారు, అమరావతి గుర్తొస్తుంది. సో we from Prashna definitely condemn the suit filed by Mega Krishnareddy's company, Mega Engineering. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా అవాస్తవం లేదు, డాక్యుమెంటెడ్గా మాట్లాడాడు. థ్యాంక్ యూ సో మచ్.